అంటే బ్రాహ్మణ క్షత్రియ రాజు మరి అందరు కూడా ఈ యొక్క యజ్ఞోపవిధానం అంటే చాలా విశేషమైనది. లోక కళ్యాణం యజ్ఞోపవిధం. యజ్ఞోపవీతం ఫలమస్తు తేజ, యజ్ఞోపవీతం ప్రతించ శుభ్రం, యజ్ఞోపవీతం సకలైశ్వర్యప్రదం. మరి బ్రహ్మత్వం బ్రాహ్మణుడు నేనే ఉండే సపోజ్ ఆ యజ్ఞోపవీతం వేసుకుంటే నేను బ్రాహ్మణుని కాదాలను రూపు వేసుకుంటే బ్రాహ్మణ కూడా పుట్ట కూడా. కానీ బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అందరికీ ఉండదు. కానీ కనీసం కొన్ని లక్షణాలన్నా బ్రాహ్మణ లక్షణాలు ఉండాలి. ఆహార వ్యవహారాల్లో కానీ మరి నడుచుకునే నటల్లో కానీ ఆ యొక్క భగవంతుని యొక్క కృపాకటాక్షం ఎంతో పుణ్యం ఉంటే ఆ యజ్ఞోపవీతమైనటువంటిది ఆ శ్రీరామచంద్రుడి ఛాత్రమైన క్షత్రియుడు. మరి క్షత్రియ వంశంలో పుట్టాడు శ్రీ మహావిష్ణువు. ఛాత్రం అంటాడు. బ్రాహ్మణికి ఛాత్రం ఉంది, క్షత్రియుడికి ఛాత్రం ఉంది, మరి అందరికి కూడా ఛాత్రం. యజ్ఞోపవీతం అనేటువంటిది చాలా విశేషమైనది. ఈ యజ్ఞోపవీతం వల్ల కొన్ని అన్నిటి విషయాల్లో కూడా అంటే ఆచార వ్యవహారంలో కావచ్చు, తిరుబండారంలో కావచ్చు, మరి ఇలాంటివి కూడా కట్టుబడి ఉంటా నేను అని చెప్పి ఆ యొక్క స్వామివారికి యజ్ఞోపవీతం భజంతి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం